హే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన మూవీ రివ్యూ వచ్చేసి ముంబై మాఫియా. ఇంకెందుకు ఆలస్యం, రివ్యూలోకి వెళ్ళిపోతాం. ముంబై మాఫియా యాక్చువల్లీ ఇది ఒక డాక్యుమెంటరీ మూవీ అని చెప్పొచ్చు. ఇంకా ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించింది అంటే ఈ మూవీ ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ అనమాట. అది ఎందుకో ఏంటో నేను మిడిల్ ఆఫ్ ద వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా ఈ మూవీ బేసిక్ పాయింట్లోకి వెళ్ళే ముందు దయచేసి ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ మూవీ బేసిక్ పాయింట్ ఏంటంటే అసలు ముంబైలో మాఫియా ఎలా పుట్టుకొచ్చింది, మాఫియా ఎలా స్టార్ట్ అయింది ఏంటి అని చాలా అంటే చాలా బాగా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు మూవీలో. ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ లెంత్ వచ్చేసి చాలా అంటే చాలా చిన్న మూవీ, 1 hour 27 minutes అలా ఉంది. అసలు ఆ మాఫియాని కనిపెట్టడం కోసం మనం పోలీస్ వాళ్ళు ఎలాంటి ప్లాన్స్ వేశారో, అసలు అండర్ వరల్డ్ అంటే ఏంటి అనేది మిగతా కదా. కట్ చేస్తే అసలు మాఫియాని ఎలా నడిపిస్తున్నారు, వాటికి ఎలాంటి నెట్వర్క్స్ ఉన్నాయి ఏంటి, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కూడా చాలా అంటే చాలా బాగా చూపించారు. కానీ స్టార్టింగ్లో చెప్పినట్టు డాక్యుమెంటరీ మూవీ కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతున్నది మాత్రం లేదండి. మేబీ చాలామంది వరకు నచ్చకపోవచ్చు, ఎందుకంటే 1990s ఆ కాలంలో ఎలా ఉంటుంది మూవీ అలాగే ఉంటుంది అనమాట. కొన్ని సీన్స్ స్క్రీన్ పైన బ్లాక్ అండ్ వైట్, దానివల్ల కొంచెం బోర్ అనిపించచ్చు. కానీ లెంత్ చిన్నదే కాబట్టి మనకి తెలియని విషయాలు కూడా కొన్ని ఈ మూవీలో చూసి తెలుసుకోవచ్చు. అందుకని దయచేసి తప్పకుండా ఎవరైనా ఈ మూవీ చూడాలనుకుంటే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతుంది, అన్ని లాంగ్వేజెస్లో తప్పకుండా చూడండి. ఇంకా ఫైనల్గా నాకైతే నచ్చిందండి, పర్వాలేదు అనిపించింది నాకైతే. అసలు మాఫియా ఎలా పుట్టుకొచ్చిందో ఏంటి, దాన్ని మన పోలీస్ వాళ్ళు ఎలా ఆపారు ఏంటి అనేది. ఇంకా ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ఇంకా ఇవాళ మన రివ్యూ వచ్చేసి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్.